హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చేపల్ని చాలా శుభ్రంగా ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఇది లైవ్ ఫిష్. మా మావయ్య గారు లైవ్ ఫిష్ చేసి ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. ఈ లైవ్ ఫిష్ అంతా కూడాను ఫస్ట్ ఈ విధంగా మొప్పల్ని విరిచేసి మొప్పల లోపల ఉన్న వాటిని, ఆ రెడ్గా ఉన్న వాటిని తీసివేయాలి. అలా తీసివేస్తే సగం వరకు ఆ ఫిష్ అనేది చనిపోతుంది. ఇలా ఒకవైపు మొత్తం తీసేసిన తర్వాత ఇలాగా సైడ్ ఉన్న ఈకలన్నిటినీ కూడాను కట్ చేసుకున్నారు. చూడండి, తలకాయ దగ్గర పట్టుకున్నారు. పొట్ట దగ్గర పట్టుకుంటే చేప అంతా మెత్తగా అయిపోతుంది. తోక కట్ చేసిన తర్వాత ఆ తీసుకున్న కత్తితోనే పైన పులుసు అంతటిని కూడాను ఇలాగా తీసేస్తున్నారు. దీనివల్ల 80% పులుసు అనేది ఈ కత్తి దగ్గరే వదిలిపోతుంది. ఇదంతా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రాయి తీసుకొని ఆ రాయి దగ్గర వేసి ఈ విధంగా తోముతున్నారు. ఎందుకంటే చేపల పైన ఉన్న నలుపుదనం అంతా కూడాను, జిడ్డంతా కూడాను పోతుంది. ఆ నలుపుదనం అంతా పోవాలి, అట్లాంటప్పుడే బాగుంటుంది అని చెప్తున్నారు మా మావయ్య గారు. ఆ నలుపుదనం అంతా పోయేంత వరకు ఒక రాయి మీద చేపల్ని ఈ విధంగా బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఆ చేపకున్న పులుసునంతా కూడా పోయేంత వరకు మనం చూడండి, తల తోక మాత్రమే పట్టుకున్నారు, పొట్ట దగ్గర పట్టుకోకూడదు. అలా పట్టుకుంటే చేప లోపల ఉన్న ఆ చేదు అనేది చితికిపోయి చేప అంతా చేదుగా వస్తుందంట. అందుకే తోక దగ్గర, తల దగ్గర పట్టుకొని ఈ విధంగా రుద్దుతున్నారు. ఇలాగా అన్నీ రుద్దిన తర్వాత ఫస్ట్ మనం ఒక వైపు శంకుని కట్ చేస్తాం కదండి, రెండో వైపు కూడా శంకుని కట్ చేసి ఇలాగా తీసేస్తున్నారు. ఇదంతా తీసేసి ఈ విధంగా ఫస్ట్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నారు. చూడండి, తలకాయ కట్ చేశారు. తలకాయ కట్ చేస్తే దానిలో ఉన్న వేస్టేజ్, ఆ వేస్టేజ్ అంతని కూడాను ఇలాగా తీశారు. తీసేసి ఆ పైన మొప్పల దగ్గరున్న ఆ శంకులను కూడాను తీసేస్తున్నారు. కళ్ళు అయితే తీయలేదండి, కొంతమందికి కళ్ళు ఉంటే ఇష్టం, కళ్ళు తీసేయాలంటే తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలాగా చేప లోపల చూడండి ఎంత వేస్ట్ వస్తుందో, చాలా అంటే చాలా వేస్టేజ్ అనేది వస్తుంది. చేపని చాలా జాగ్రత్తగా నొక్కుపోకుండా ఈ విధంగా తీయాలి. దానిలో ఉన్న వేస్టేజ్ చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఇది చూడండి, ఇది లివరు అంటున్నారు మావయ్య గారు. అదిగోండి నల్లగా ఉంది కదా, అది చేదంట, అది చితికిపోకూడదంట. ఇలాగా చేప ముక్కల్లో ఉన్న అంతా కూడాను వేస్టేజ్ అంతా తీసేసి ఆ లోపల ఉన్న నలుపుదనాన్ని కూడా రాయి మీద రుద్దేశారు. ఆ నలుపంతా పోతేనే చేప ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటిని కూడాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు. ఇలా కట్ చేసుకొని దీనిలోని ఉప్పు వేసుకొని బాగా రుద్ది ఒక 4-5 సార్లు కడిగితే చేపలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇలా 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఈ చేప ముక్కలు అంతటికీ బాగా కలిపేంత వరకు కూడాను వీటిని కలుపుకోవాలి. ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ కడుక్కోవాలి. ఈ చేప ముక్కలన్నిటినీ నీళ్ళు పోసుకుంటూ కడిగిన తర్వాత 4-5 సార్లు కడగాలి. ఒకవేళ దాంట్లో ఏదన్నా పులుసులు అట్లాగే ఏమన్నా వేస్ట్ ఏదన్నా కానీ పోతుంది. చాలా అంటే చాలా నీట్గా, చాలా బాగా చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు, కానీ పిల్లల అల్లరి వల్ల అది వినిపించట్లేదు. చూడండి, చేపలు ఈ విధంగా ఎంత బాగా ఉన్నాయో. దీన్ని 4 సార్లు కడిగిన తర్వాత చూడండి, చేపలన్నీ కూడాను ఎంతో నీట్గా మల్లె పువ్వుల్లాగా వచ్చేసాయి. చాలా అంటే చాలా నీట్గా చేశారు.
ఈ విధంగా చేసి కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీ అయిన చేపల కూర కానీ పులుసు కానీ ఫ్రై కానీ రెడీ అయిపోయినట్లే. చూడండి చాలా నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.